తను ఏమన్నాడంటే ఒకటే సజెస్ట్ చేసిండు. మన ఒక ఇన్సిడెంట్లో ఇట్లా కూర్చుంటాం, ఒక గ్యాదరింగ్లో కూర్చున్నప్పుడు అందరికి ఒకటే చెప్పాడు, అరే నువ్వు నీ దగ్గర ₹1 లేదు, నీకు అప్పుల పాలు అయిపోయినావు, నువ్వు ఏం చేస్తావంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి రీలోకేట్ అయిపో ఎక్కడికన్నా, అంతే రీలోకేట్ అయిపో, ఒక 6 months 1 year రీలోకేట్ అయిపో. అప్లోడ్ అయితే నీ ఇంటికి రాడు కదా, నువ్వు రీలోకేట్ అయిపో, ఉండు, హ్యాపీగా ఉండు, కొంచెం అమౌంట్ సంపాదించుకున్నాక రా, ₹10 ఇచ్చేవాడికి ₹2, ₹1,00,000 ఇచ్చేటోడు 10,000 తీసుకుంటారు. నువ్వు చనిపోవడం వల్ల యూజ్ లేదు అని తను చాలా అంటే మెంటల్గా చాలా వెరీ గుడ్ చాలా సజెస్ట్ చేసిండు. సీరియస్గా బెట్టింగ్ ఆడిన ఒక అబ్బాయి ఇప్పుడు మా ఆఫీస్లో డ్రైవర్గా చేస్తున్నాడు. మంచి సాఫ్ట్వేర్ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, మంచి కుటుంబం, లక్షలు నష్టపోయి ఇల్లు అమ్మే. నీకు ఒక విషయం చెప్పాలా బ్రో, సర్వే పెట్టండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఆఫీస్లో 100 మంది ఉంటే 75 మంది బెట్టింగ్లు ఆడతారు. అది ఏ ఇండస్ట్రీ అయినా పర్లేదు, అది ఎక్కడైనా పర్లేదు, అది ఏడైనా చూపించండి నాకు, చెప్పండి వాళ్ళ దాంట్లో బెట్టింగ్ యాప్ లేకపోతే నేను సగం గుండు కొట్టుకుని వెళ్ళిపోతా. అట్లా ఎడిక్ట్ అయిపోయారు జనాలు, అట్లా అట్రాక్ట్ చేస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ అని, అదని ఇదని, ప్రతి ఒక్కడు ఆడు. బ్రో ఇంకోటి ఇక్కడ ఈజీ మనీకి అలవాటు పడడానికి ఒకటే రీజన్ బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 కోట్లు మీ అకౌంట్లో ఉన్నాయి, అవును ఓకే, 10 కోట్లు మీ అకౌంట్లో ఉన్నప్పుడు మీకు ఏం కావాలి నెక్స్ట్? ఎంజాయ్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ మూవీకి వెళ్తాడా, ఓకే, సరే ఒక గోవా ట్రిప్ వెళ్ళిండా, స్విట్జర్లాండ్ వెళ్ళిండా, ఓకే, ఒక మాల్దీవ్స్కి వెళ్ళిండా, ఒక ₹1,00,000 ఖర్చు అయితే, ఓకే, ఒక 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు, ఎంజాయ్ చేస్తాడు, వచ్చేస్తాడు. కాకపోతే ఈ మధ్య ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏమైపోయిందంటే అదొక వ్యసనం అయిపోయి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది జనాలకి. అరే ఇట్లా ఒత్తుతుంటే ₹1,00,000 వస్తాయి, ఇట్లా ఒత్తుతుంటే 50,000 వస్తాయి. అది ఏమైపోయిందంటే అన్ఎక్స్పెక్టెడ్, అంటే వాడికి తెలుసో తెలియకనో సైకలాజికల్గానో వాడు ఎడిక్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా బ్రో మీరు నేను వెళ్దామంటే వెళ్ళండి, సిటీలో ఉన్న ఇప్పుడు మీరు బంజారా జూబ్లీస్ ఏ కాఫీ షాప్ అనుకోండి, ఓకేనా, ఒక్కోసారి ఆ సరౌండింగ్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒక 100 మంది ఉంటే 75 మంది బెట్టింగ్ యాప్ ఆడుకుంటూనే కూర్చుంటారు. 75 మంది 100లో ఆడుకుంటూనే కూర్చుంటారు. ఆడు రమ్మీ ఆడతాడా, లేకపోతే ఇది ఆడతాడా, ఏది ఆడతాడా, ఏముండదు, ఆడుకుంటూ కూర్చుంటారు. మేము క్యాండీ క్రష్ ఆడుతుంటాం ఖాళీ టైం. అదే అట్లా అలవాటు అయ్యే నువ్వు క్యాండీ క్రష్ ఆడితే జీరో కదా, నీకు మనీ రాదు. ఇప్పుడు లూడో, క్యాండీ క్రష్, ఓకే, క్యాండీ క్రష్ సాగా ఇవన్నీ ఉన్నాయి, అవి నీకు డబ్బులు రావు కదా. ఇప్పుడు నువ్వు టెంపుల్ రన్ అన్నావు, టెంపుల్ రన్లో డబ్బులు రావు. అదే ఇప్పుడు ఈ స్లాట్స్ అని గేమ్స్ అని ఉన్నాయి కదా, సేమ్ అట్లే టెంపుల్ రన్, ఇట్లనే, ఓకేనా. అది ఒత్తుతుంటే నువ్వు బ్రో నేను చెప్తున్నా కదా, 5 పైసల నుంచి నువ్వు బెట్టింగ్ ఆడవచ్చు. ఎంత? 5 పైసలు, 5 ఆటానా, రూపాయి, ₹2, ₹3. ఇంకా నీకు ఎందుకు అడిక్ట్ అవ్వవు? ఇప్పుడు నీ దగ్గర ఒక ₹100 ఉన్నాయి బ్రో, నీకు ½ అన్ అవర్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. అట్లా అడిక్ట్ అయిపోతారు జనాలు. ఆ డబ్బులు వస్తున్నాయా రావట్లేదా పక్కన పెడితే, అరే ఏం చేస్తాము, ఖాళీ ఉన్నాము, ఆఫీస్ పోయి వచ్చినాము, ఒత్తుతాం. ఒకరోజు 10,000 వస్తాయి, ఒకరోజు 20,000 వస్తాయి. దాని తర్వాత లాస్ అయితే తెలియకుండానే ఒక రొంపిలోకి దిగిపోయి సూసైడ్ చేసుకొని చనిపోతారు. కరెక్ట్. ఇప్పుడు ఇంకోటి మీరు అన్నట్టు ఇంతకుముందు అన్నారు కదా, సొసైటీలో ఫ్రీనెస్ ఉండాలి, ప్రైవసీ ఉండాలి. హస్బెండ్ వైఫ్ ఉంటే హస్బెండ్కి ఒక బెడ్రూమ్ ఉంటుంది, వైఫ్కి ఒక బెడ్రూమ్ ఉంటుంది. వాడు ఏం చేస్తాడు, వాడికి ఒక ₹1,00,000 లాస్ అయింది, ఇంకో 1,00,000 వేసుకొని పోయి పక్క రూమ్లో కూర్చొని వచ్చుతుంటాడు. అట్లా ఎడిక్ట్ అయిపోయి చాలా మంది సూసైడ్ చేసుకుని, వాడు చనిపోతుంటే ఎందుకు చనిపోతున్నాడని తెలియదు ఎవరికి. ఎందుకు చనిపోతుండో, రీజన్ ఏంటనేది, మన బ్యాంక్ అకౌంట్ అవన్నీ తీస్తే కానీ తెలియదు ఎవరికి. అట్లా ఎందుకు చేస్తారో అర్థం అవ్వట్లేదు బ్రో. ఇప్పుడు మెయిన్ రీజన్ ఇన్స్టాగ్రామ్ అండి. ఇన్స్టాగ్రామ్ 100% అండి. ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామే లేకపోతే, ఓకేనా, ఎన్నో ఉన్న ఊర్లో ఉన్న మారుమూల గ్రామంలో ఉన్న ఒక రైతు బిడ్డకి ఎట్టో తెలుసు,
కరెక్ట్. సో యాప్ ఉంది, అందులో డబ్బులు వేస్తే వస్తాయి, ఫోన్పే, గూగుల్ పే, ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయి ప్రతి ఒక్కరికి. ఒకప్పుడు అండి నాకు గుర్తుంది, ఓకేనా, నాకు ఇప్పుడు ఒక 37-38 ఇయర్స్ ఉంటాయి. నేను ఒక కాల్ మాట్లాడాలంటే నాకు 2 రూపీస్, 3 రూపీస్ అయ్యేటి, 5 రూపీస్ అయ్యేటి, ఓకేనా. ఒక డేటా తీసుకోవాలంటే మనకు 12 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటుండే. అదేంది ఒక 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 1 MB 2 MB 10 MB ఇట్లా. ఇప్పుడు వాడు 300 కడితే నీకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఇస్తుండే, 24 hours 2 GB. ఇప్పుడు వీడియోస్ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటూ డౌన్లోడ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ అరే ఒక 10,000 వేద్దాం, ఒక 5,000 వేద్దాం, 2,000 వేద్దాం. ఏముందిరా ఒక 2,000 వేస్తే ఏమవుతుంది, పోతే పోయింది. ఆ 2,000 కాస్త 2 లక్షలు అవుతాయి. ఫ్రెండ్స్ అప్పు అడుగుతాడు, వాడిని అప్పు అడుగుతాడు, వీడిని అప్పు అడుగుతాడు, వాని దగ్గర తీసుకుంటాడు, వీని దగ్గర తీసుకుంటాడు. తీసుకొని ఏమైపోతుంది, సొసైటీలో ఫ్రెండ్స్ దూరం అయిపోతాను, ఫ్యామిలీ దూరం అయిపోతుంది. ఓకే, నీకు ఇంకా సొసైటీలో అరే వాడారా, డబ్బులు అడుగుతాడు రా, ఓకే. ఎగ్జాంపుల్ నేనే. అవునా, మీరు అనుభవించారా అది? నేనే బ్రో. నేను ఒక విషయం చెప్పాలా, నేను ఎవరిని కూడా ఇంతవరకు, నేను ఒక 2 years నుంచి, ఒక 1 year నుంచి ఒక లాజిక్ పెట్టుకున్నాను అనమాట. బెట్టింగ్ ఆడడానికి డబ్బులు అడగద్దు. ఓకే, ఎవరినైనా మనకి ఏదైనా ఇబ్బంది అయితే ఒక 200, 300, 500 తీసుకోవాలి, మనకు ఆ రోజు కార్యక్రమం కంప్లీట్ చేసుకోవాలి. బెట్టింగ్ ఆడడానికి డబ్బులు అడిగి అది చేసి ఇది చేసి వాడినప్పుడు అవన్నీ వదిలేసుకున్నాం బ్రో. ఇప్పుడు డబ్బులు అడిగితే ఇవ్వరా, ఇస్తారు. మళ్ళీ తర్వాత దానికి రిటర్న్ ఎట్లా పే చేసుకొస్తావు? ఇప్పుడు నువ్వు 10,000 తీసుకున్నావు, ఆ 10,000 రిటర్న్ ఎట్లా ఇస్తావు? ఆ బెట్టింగ్లో వేస్తావు, పోగొడతావు. వాడు మళ్ళీ డిపాజిట్ ఎంత ఫ్రీ ఉంటుందో యాక్సెస్, విత్డ్రాకి అంత నరకం చూపిస్తున్నాడు. నేను అదే అడగబోతున్నా. యాక్చువల్గా విత్డ్రాల్ అనేది బ్లాక్ చేస్తారంట కదా అసలు? బ్లాక్ చేస్తారు. ఎట్లా బ్లాక్ చేస్తారంటే బ్రో, నీకు 1,00,000 రూపాయలు డిపాజిట్ అయినా వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. నువ్వు అదే 1,00,000 రూపాయలు విత్డ్రా పెట్టాలంటే నీకు 3 days టైం అడుగుతున్నాడు, 2 days టైం అడుగుతాడు. ఇంత ఇప్పుడు పర్ మ్యాచ్ అనేది 1 lakh లిమిట్ ఉంటుంది పర్ డే, అంతే. కానీ వాడు డిపాజిట్ నువ్వు 3 lakhs కూడా తీసేసుకుంటాడు. మరి అదే లిమిట్ పెట్టాడే దానికి. ఇంకోటి సాటర్డే సండే విత్డ్రాల్ ఇయ్యాడు. ఎందుకు ఇయ్యాడు సాటర్డే సండే విత్డ్రాలు? క్రౌడ్ సాటర్డే సండే, ఈ జనాలు సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి, డబ్బులు ఫ్రీ టైం ఉంటుంది, ఆడతారు. విత్డ్రా ఆ రోజు ఇయ్యడాడు, అవి మళ్ళీ రిటర్న్ వానికే పే చేయాల్సి వస్తుంది. అందుకు సాటర్డే సండే విత్డ్రాల్ ఇయ్యాడు. ఓన్లీ వీక్ డేస్. ఆ విత్డ్రా కూడా ఎట్లా అంటే అదొక పెద్ద టార్చర్. అది నువ్వు 1,00,000 విత్డ్రా పెడితే మళ్ళీ అదేంది 50,000 49,000 విత్డ్రా ఇస్తాడు. నువ్వు డిపాజిట్ 1,00,000 రూపాయలు కూడా ఇమీడియట్ తీసేసుకుంటాడు. 50,000 60,000 విత్డ్రా మాత్రం ఇయ్యాడు. మరి గవర్నమెంట్కి ఎందుకు అర్థం కావట్లేదు, నాకు ఏం అర్థం కాదు ఒక్కోసారి. మరి మీరు యాక్సెస్ ఇచ్చారు, మీరు మానిటర్ కూడా చేయాలి కదా. ఇప్పుడు విచిత్రం ఏంటంటే అండి, ఇప్పుడు నాకు ఒక 4-5 lakhs బ్లాక్ ఉన్నాయి సైబర్ క్రైమ్లో. అది ఏం చేయాలో కూడా అర్థం కాదు తెలుసా. వాడు ఎక్కడో గుజరాత్లో కేసు చేసి ఉంటాడండి. ఓకే, ఈ సైబర్ క్రైమ్లో ఏమంటారు, సార్ గుజరాత్లో కేసు అయింది. ఆ గుజరాత్ ఎస్ఐకి ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడు, సార్ మీరు ఇక రావాలంటాడు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫ్లైట్ వేసుకొని గుజరాత్ వెళ్ళి, గుజరాత్లో ఆ కోర్టుకి వెళ్ళి నేను సబ్మిట్ చేసి నా పైసలు అని నేను అంత ప్రాసెస్ ఏడే తీసుకోగలను? ఒక కామన్ మ్యాన్ ఓకే, ఇప్పుడు గుజరాత్కు లేకపోతే ఢిల్లీకి లేకపోతే గుర్గాం, బీహారు అక్కడ కేసులు వేస్తారండి.